దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఈరోజు రాత్రి నేను గడిచిన మంగళవారం కూడా నేను చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎందుకు చెరకు అప్పగించాడు అన్న లేఖనాలు మనం చూస్తూ వచ్చాం. అయితే దేవుని మాట వినకపోవడం వల్ల వాళ్ళు భ్రష్టమైన మనసుకు, అపవిత్రమైన వాటికి, లేకపోతే బబులోను సామ్రాజ్యాన్ని ఏలుబడి చేస్తున్న క్రూరమైన రాజుకు నెబుకద్నెజరుకు దేవుడే మనలను అప్పగించాడని ఆ యొక్క లేఖన భాగాల నుంచి మనం కొన్ని ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఈరోజు కూడా మనం ఇశ్రాయేలు ప్రజలు అన్నీ వచ్చిన తర్వాత కూడా మరలా ఏం చేస్తున్నారనంటే పాపపు స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. దుర్మార్గమైన పరిస్థితులు, దౌర్జన్యం, వ్యభిచారం, విగ్రహారాధన ఇవన్నీ మరలా కొనసాగించబడుతూ ఉంటే దేవుడు సైలెంట్గా చూస్తూ ఉన్నాడు, ఏం మాట్లాడకుండా. ఎందుకయ్యా ఇలాగుండిపోయాడు అని చెప్పేసి ఒక మనిషికి ప్రశ్న అనేది మనసులో లేవనెత్తబడింది. ఆ ప్రవక్త, నువ్వు చూడట్లేదయ్యా, నువ్వు కళ్ళు మూసుకున్నావా, లేకపోతే నీ ప్రజలను ఇలా విడిచిపెట్టడం నీకు ఇష్టమా అని చెప్పేసి ఆందోళన చెంది మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు 3 అధ్యాయాలు కలిగిన హబక్కుకు గ్రంథం, బైబిల్ ఎవరు తీయొద్దు, కొద్దిసేపటి వరకు ఒక ఇంచుమించు 15 నిమిషాలు ఉపోద్ఘాతం నేను ఇస్తాను. 2-3 వచనాలు చూపించేసి ముగించేస్తాను. హబక్కుకు గ్రంథంలో ఆ ప్రవక్తకు వచ్చిన ఆందోళన, 1వ అధ్యాయం అంతా ఆందోళనతో ఉంటాడు. 2వ అధ్యాయము ఆశ కలిగిద్ది. 3వ అధ్యాయానికి వచ్చేసేసరికి ఆయన ఆరాధన చేస్తాడు. హల్లెలూయా. మనకి ఈ రోజుల్లో చాలా రకమైన ఆందోళనలు, చాలా రకమైన ఇబ్బందులు, పరిస్థితులను బట్టి ఎంతో ఆందోళన. మనం అనుకుంటాం ఆందోళన అనే మాట మనకు త్వరగా రాదు కాబట్టి లేనిపోయిన సమస్యలన్నీ నాకేనయ్యా అంటారు. ఈయనకి సమస్య ఏం లేదు, ఈయనకి ఇబ్బంది ఏం లేదు. కానీ ఈయనకున్న సమస్య ఏంటంటే అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరినీ చూస్తూ ఉన్నాడు. మనం కూడా చూడండి, ఇంచుమించు 25 సంవత్సరాల క్రితం, అంటే 2020కి మన భారతదేశం క్రైస్తవులను హింసించే దేశంలో 21వ స్థానంలో ఉంది. 21వ స్థానంలో ఉంది. 2019కి ఏ స్థానానికి వచ్చింది అని అంటే 8వ స్థానానికి వచ్చింది. 19కి ఇప్పుడు 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానం నార్త్ కొరియా అయితే, 2వ స్థానం ఆఫ్ఘనిస్తాన్ అయితే, 3వ స్థానం కువైట్ అయితే, 4వ స్థానం సౌదీ అరేబియా. ఇలాంటి దేశాలన్నిటిని దాటుకొని కూడా ప్రథమ స్థానంలోకి వెళ్ళిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే క్రైస్తవుల్ని హింసిస్తే బాధపడాలా? క్రైస్తవుల్ని ఇబ్బంది పెడితే బాధపడాలా? అంటే మిగతా వాళ్ళకి ఏమైనా పర్లేదా? అయితే హబక్కుకు అలాంటి వ్యక్తి కాదు. కానీ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎన్నుకున్నాడంట. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం, దేవుడు ఇష్టపడిన ప్రజలు. వాళ్ళు చెడిపోతూ ఉంటే, వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే, లేకపోతే వాళ్ళు పాపపు స్థితిలో కొనసాగుతూ ఉంటే హబక్కుకి ఆందోళన వచ్చిందంట. ఆందోళన. అలాంటి పరిస్థితులు చూడండి. ఈస్టర్ రోజున ఒక బాంబు వచ్చి మన చర్చి మీద పడితే క్రైస్తవులు అనుకుంటారు, వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళే కదా నాయన, నువ్వెందుకు అలా జరిగించావు అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నిస్తామా? ప్రశ్నిస్తాం. క్రైస్తవేతరులు అయితే అనుకుంటారు, వాళ్ళకి అలాగే జరగలరా, వాళ్ళ దేవుడు కునుకడు నిద్రపోడు అని అంటారు కదా, మరి ఏమయ్యాడా దేవుడు, కునికాడా అని వెక్కిరించే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఏదొచ్చినా దేవుణ్ణి ప్రశ్న అడగాలని దేవుని యొక్క ఆలోచన కూడా. అలా ప్రశ్నించిన వారు కొందరున్నారు బైబిల్ గ్రంథంలో. ఐగుప్తు నుంచి ఇక్కడ వరకు నడిపించుకుంటూ వచ్చింది, ఇక్కడ అరణ్యంలో చంపడానికా అయ్యా అని మోషే ప్రశ్నించాడు. ఏలియా భక్తుడు కూడా 3 సంవత్సరాలు వర్షం లేకుండా చేశావు,
3 సంవత్సరాలు ఈ ప్రజలు తెలుసుకుంటారని నీ దగ్గరకు వస్తారని చూసావు, మరలా వీళ్ళు అటువైపు త్రెప్పబడిపోవడం నీకు ఇష్టమయ్యా అని చెప్పి ఏలియా కూడా ప్రశ్నించాడు. ఇలాగా ప్రశ్నించుకుంటూ రావడం మంచిదే, ఎందుకంటే బుర్ర ఇచ్చింది దేవుడే, ఆ ప్రశ్న అడగాలన్న ఆలోచన ఇచ్చింది దేవుడే. దేవుడు అనుకుంటాడు ప్రశ్నించడం మంచిదే. ప్రశ్నించకుండా మౌనంగా ఉంటే దాన్ని డ్రామా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కుటుంబానికి ఒక సేవకుడు వెళ్ళాడు అనుకోండి, అప్పటి వరకు భార్యాభర్తలు గొడవాడుకుంటూ ఉన్నారనుకోండి, పాస్టర్ గారు రావడమే చూసి, హే అమ్మ పాస్టర్ గారు వచ్చారు, టీ పెట్టు, మన పిల్లవాడు ఏం చేస్తున్నాడు చూసావా, పాప ఏం చేస్తుంది చదువుకుంటుందా, దీన్ని ఏమంటారంటే డ్రామా అంటారు. పాపం సేవకుడికి తెలియదుగా ఆయన ఏం చేస్తాడంటే, ప్రభువా వీళ్ళ అన్యోన్యతను బట్టి స్తోత్రాలయ్యా, ఇప్పటి వరకు బాగా వీరి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించావయ్యా, బిడ్డలని చక్కగా ఇచ్చావయ్యా, వాళ్ళ చదువులు తోడుకున్నావయ్యా అని పాపం అన్యం పుణ్యం తెలియని సేవకుడు ప్రార్థన చేసి వచ్చేస్తాడు. ఇక్కడ నవ్వుకునేది ఎవరే అంటే, మొదటిగా దేవుడు, రెండోదిగా సాతానుడు, మూడోదిగా భార్య భర్తలు ఇద్దరు. పాస్టర్ గారు ఇటు వచ్చేసి ప్రార్థన చేస్తున్నా, ఇప్పుడు చెప్పవా ఏంటి అంటున్నావు అంటాడు. దీన్ని డ్రామా అంటారు. అవునా కదా? దేవుడు యథార్థమైన హృదయంతో ప్రార్థన చేస్తే వింటాడు. అబద్ధమైన పెదవులు లేకపోతే అబద్ధం చెప్పేవాళ్ళు ఆయనకి హేయములంట. యథార్థవంతులు ప్రార్థన ఆయన వింటాడు. యథార్థత కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకొచ్చిన శ్రమ అయినా మనకొచ్చిన నిందైనా ఎవరిని అడుగుతాం? దేవుణ్ణి అడుగుతాం. హబక్కుకు అదే చేశాడు. ఎలాంటి ప్రశ్నో తెలుసా? నీకేమీ కనబడట్లేదా, నువ్వేమీ చూడట్లేదా, నువ్వేమీ పట్టనట్టు ఎందుకున్నావు అని ప్రశ్నిస్తున్నాడు. మనం కూడా ప్రశ్నించాలి. అది ఎప్పుడు? యథార్థంగా ఉన్నప్పుడే. యథార్థత లేకపోతే మనం ఏం చేసినా ఒక్క ప్రార్థన కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళదు. యథార్థ హృదయులు ఆయనకి ఇష్టలు. మనం ఇష్టంగా బ్రతకాలి. అయితే హబక్కుకు మొదటి అధ్యాయం అంతా ఆందోళన చెంది ఉన్నాడు. ప్రవక్తగా ఈయనకి ఎందుకు వచ్చింది ఆందోళన? ఈయనకి ఏమైనా సమస్య వచ్చిందా? ఈయన కుటుంబం ఏమైనా చిల్లాభిన్నం అయిపోతుందా? ఈయనకున్న అప్పు సమస్యలు ఎక్కువైపోయినా? ఇది కాదు ఆందోళన. ప్రజలు చెడిపోతూ ఉన్నారు, నీతి న్యాయం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు, వ్యభిచారం చేస్తూ ఉన్నారు, విగ్రహాలను పెట్టేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వేం చేస్తున్నావయ్యా అని అడుగుతున్నాడు హబక్కుకు. ఇప్పుడు తీయండి బైబిల్ గ్రంథం హబక్కుకు చివరి నుంచి వస్తే మీకు చాలా సింపుల్ అనమాట. 770 పేజీ. మొదటి అధ్యాయం 1వ వచనం. చివరి మాట చెప్పండి అమ్మా. దేవోక్తి దర్శన రీతిగా వచ్చిన, డైరెక్ట్గా కళ ద్వారా డైరెక్ట్గా కృప చూపుతాను, నేను మీ మధ్యన ఉంటాను, నేను మీతో సంచరిస్తాను, మీ పక్షమున నేను వ్యాజ్యమాడుతాను, యుద్ధము యెహోవాదే అని చెప్పి కొన్నిసార్లు దర్శన రీతిగా కొంతమంది సేవకులకు ప్రవక్తలకు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ప్రవక్త అయిన హబక్కుకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అనగా అర్థం ఏంటంటే దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట స్వయాన దేవుడు వచ్చి ఎలాగ మాట్లాడుతున్నాడనంటే, లోయలో ఉండి ప్రశ్నిస్తున్న హబక్కును, ఆందోళనలో ఉండి ప్రశ్నిస్తున్న హబక్కును దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. మనకు ఇక్కడ చాలామంది మనోళ్ళు అన్నయ్య కానీ చిన్నమ్మాయి కానీ ఎవరు వాక్యాలు చెప్పినా ఎలా ఉంటుందంటే, ప్రశ్నిస్తారు, పాపం గురించి హెచ్చరిస్తున్నారు, దిగి వెళ్ళిపోతున్నారు. ఎవరికి బాజా భజంత్రీలు కొట్టట్లా. ఆమెన్. ఎవరిని ఉన్నది లేనట్లుగా చెప్పి ఆకర్షించాలనే ఆలోచన అయితే లేదు. గడిచిన సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నా కనుక ఎందుకో నాకు అర్థం కాదు. దేవుడు ఇక్కడికి ఎక్కించిన ప్రతి ఒక్కరిని హెచ్చరించిన తర్వాత పంపిస్తున్నాడు. అది మాకైనా మీకైనా. అందుకే నేను ఎక్కువ సార్లుగా ఈ మాట వాడుతూ ఉంటా. దేవుని యొక్క వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గము. ఇంకా బాగా చెప్పాలంటే వాడి అయిన ఖడ్గము. అది చెప్తున్న మనలైనా కోసిద్ది, మిమ్మల్ని అయినా కోసిద్ది. వాస్తవానికి మీకు తలలో ట్యూమర్ ఉందనుకోండి, జెండుబాం రాస్తానంటే తగ్గిద్దా? తలలో క్యాన్సర్ గడ్డుంటే జెండుబాం పైన రాస్తానంటే తగ్గిద్దా? తగ్గదు. కోసి తీసేయాలి. ఇక్కడ నిలబడే వాళ్ళందరూ దేవుడు అలాగే వాడుకుంటున్నాడు. కోసి తీసేసి దేవుని ఎదుట ఎలాగ నిలవబెట్టాలో అలాగ నిలవబెడుతున్నారు. వాక్యం కూడా
దేవోక్తి ద్వారా హబక్కుకుని ఇలాగ దర్శించింది. ఎలాగూ 2వ వచనం, యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. చూడనిచ్చుచున్నావు, చూచుచున్నావు, అగుపడుచున్నవి జగడమును కలహమును చాలమ్మా. మనం ఉన్న ప్రస్తుత కాలం, మనం జీవిస్తున్న లోకం, ప్రపంచమంతా ఇలాగే కొనసాగించబడుతుంది. ఎలాగో తెలుసా? నన్ను ఎందుకు చూడనిస్తున్నావు? ఈ దోషం గురించి నువ్వు చూస్తున్నావో లేదో నాకు తెలియదు. నువ్వు నా మీద నిందేస్తావని చెప్పి నేను ముందుగానే ఏం చేస్తున్నాను తెలుసా? నీకు మొరపెడుచున్నా నేను. నీ ఎందుకు వినకుండా ఉన్నావు? నేను మొరపెట్టా, నీకు కనపడట్లేదా అంటే, ఇదిగో ప్రభువా అని నేను చెప్తున్నా, నా మొర ద్వారా చెప్తున్నా. నువ్వెందుకు ఆలకింపక ఉన్నావు? నువ్వెందుకు చెవి పట్టినట్టున్నావు? నువ్వెందుకు నా మీద లేకపోతే ఈ దేశం మీద దృష్టించకుండా ఉన్నావు అని ఇలాగా ప్రశ్న గుర్తుందమ్మా. అక్కడ ప్రశ్న గుర్తుంది. హబక్కుకు క్వశ్చన్ మార్కుతో దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఎప్పుడన్నా మనం ప్రశ్నించామా? నీ సన్నిధానానికి వస్తున్నామే, నీతో మేము గడుపుచున్నామే, ప్రతి దినము ప్రతి విషయంలోనూ దర్శన భాగం ఇస్తున్నామే, నీతో గడిపే భాగంలో దర్శన భాగం ఇస్తున్నామే, నీతో జీవిస్తున్న కాలమంతా కృపాక్షేమములే మా వెంట వస్తాయని చెబుతున్నావే, మరి ఏమైంది? నాకే ఎందుకు వచ్చింది శ్రమ? నాకే ఎందుకు వచ్చింది నింద? నాకే ఎందుకు వచ్చింది ఈ యొక్క నిట్టూర్పు అని ఎప్పుడన్నా మీరు అనుకున్నారా? ప్రశ్నిస్తే మంచిది. ఇందా చెప్పా, డ్రామా చేయకూడదు. ప్రశ్నిస్తే మంచిది. ఆ దేవుడు ఎందుకో జరిగించాళ్ళమ్మా అనుకోవద్దు. అడగండి, దేవుడిని అడగండి. దేవుడు అంటాడు, నన్ను అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుని దగ్గరికి వచ్చి అడగపోవడం కూడా చాలామందికి అలవాటు అయిపోయింది. ఇక్కడ వాక్యాలు చెప్పి, ఇక్కడ వాక్యాలు విని, ఇక్కడ వాక్యం ద్వారా హెచ్చరించబడి, ఇక్కడ వాక్యం ద్వారా సరిదిద్దుకొనబడిన తర్వాత కూడా పాపం చేస్తూ ఉంటే ఒక్కడు మొర పెడుతున్నాడంట. ఒక్కడు ఆ దేశంలో ఉన్న వాళ్ళందరిలో ఒక్కడు హబక్కుకు మొర పెడుతున్నాడు. మిగతా వాళ్ళందరికీ ఏమైంది? అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఎప్పుడన్నా ట్రావెల్ చేసేటప్పుడు రోడ్డు పక్కన పబ్లిక్ టాయిలెట్స్ ఎప్పుడన్నా చూసారు మీరు? రోడ్డు మీద టాయిలెట్స్ ఉంటాయి కదా. మనం నడుచుకుంటే వెళ్తున్నామని అనుకోండి, ఎవడన్నా ముక్కు మూసుకోమని బోర్డు రాసి పెడతాడా? మరి ముక్కు ఎందుకు మూసుకొని వెళ్తాం? వాసన వచ్చిద్దామా, మంచి వాసన చెడ్డ వాసన వచ్చిద్ది, ఎందుకు మూసుకొని వెళ్తాం? మరలా ప్రశ్న, పబ్లిక్ టాయిలెట్ అక్కడ ఉంది, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వాసన వస్తుందని ఎవడు బోర్డు పెట్టలా, కానీ నీ అంతటా నీవు ముక్కెందుకు మూసుకొని వెళ్తున్నారు? సరే, రెండోది, మనం చూస్తూనే ఉంటాం, చాలామంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, అక్కడ డబ్బులు ఇచ్చేసి అక్కడ టోకెన్ ఇచ్చేసి డబ్బులు తీసుకుంటాడు ఒకడు. ఆడెప్పుడన్నా ముక్కు మోసుకోవడం చూశారు మీరు? మరి ఆడు అక్కడే ఉన్నాడుగా. ఆడు లెగితే ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉంటాడు. ఆడు ముక్కు మూసుకోడు, నువ్వు రోడ్డు మీద వెళ్ళొస్తావు ఉంటే నువ్వు ముక్కు మూసుకుంటావు. ఎందుకు? అది నా పాయింట్ ఇప్పుడు క్యాచ్ చేశారు. ఆడికి అలవాటు అయిపోయింది. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేసి వ్యభిచారం చేసి విగ్రహారాధన చేసి వీళ్ళకి అలవాటు అయిపోయింది. వీళ్ళందరికీ లేని ఆందోళన హబక్కుకు ఒక్కడికే వచ్చింది ఆందోళన. పాపానికి అలవాటు పడిపోతే దేవుని యొక్క మహిమను చూడలేం. ఇంకొక మాట ఏంటంటే మీకు అర్థమయ్యే రీతిగా చెప్తా. సెంటు కొట్టుకొని ఎవడన్నా మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, మంచి ఫ్రేగ్రెన్స్ అన్న భలే ఉంది, ఏం కంపెనీ అన్న అడుగుతాం. ఎందుకంటే మనకు సెంటు వాసన తెలుసు కాబట్టి. ఆ టాయిలెట్లో ఉన్నవాడు తీసుకొచ్చి సెంటు కొడతాడు, తెలిసిద్దా? ఎప్పుడు పాపంలో బ్రతికేవాడికి మంచితనం గురించి తెలిసిద్దా? పందిని తీసుకొచ్చి స్నానం చేయించి 10 రోజులు ఇంట్లో పెట్టుకుందాం అంటే ఉండిద్దా? మళ్ళీ వెళ్ళి బురదలోనే. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే తయారైపోయారు. పాపం చేసి అలవాటు అయిపోయింది, పాపం పేటరేగిపోతుంది. ఏ చింత, యావత్తు, అసలు ఏ బాధ కష్టం తెలియట్లే వీళ్ళకి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నీచమైన పనులు చేస్తున్నారు. 4వ అధ్యాయం చదవండి ఒకసారి, 4వ వచనం. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయెను, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందరు, న్యాయము చెడిపోవచ్చున్నది.
న్యాయం లేదు, నీతి లేదు, మంచే చెడిపోతుందంట. నీ స్నానం చేసుకొని తెల్ల చొక్కా వేసుకొని ముందుగా నడుచుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, అటువైపు పాపం ఎవడో ఆడు డ్రెస్అప్ అయ్యి చక్కగా రెడీ అయ్యి వస్తున్నాడు, కాలు జారి బురదలో పడిపోయాడు. వాడు నా స్నేహితుడు, అరే మామ బాగున్నావా, చాలా కాలం అయింది అని చెప్పేసి వాడు నన్ను కౌగిలించుకుంటే ఏమవుతా? నా తెల్లదానం వాడికి అంటిద్దా? వాడి మురికి నాకు అంటిద్దా? ఈ చెడ్డోళ్ళని దేవుడే పంపిస్తున్నాడంట. కల్దీయులు బలవంతులు, వాళ్ళు చిరుత పులుల కంటే వేగమైన వారు, వాళ్ళు వస్తున్నారు అని చెప్పి దేవుడు చెప్తుంటే మనోడికి ఏంటి ప్రభు నువ్వేం చేసేది ఇదంతా ఎందుకు నాయనా అని అంటే, నీతి మాలిన పనులు చేస్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలు అంటే. దౌర్జన్యం లేదంటే ఉంది ప్రభువా. దుర్మార్గం చేయట్లేదా? చేస్తున్నారయ్యా. అబద్ధాలు ఆడతలేదా? ఆడుతున్నారయ్యా. అబద్ధం అంటే ఏంటో చెప్పనా? అబద్ధం కాలేబ్ అనే ఆడపిల్ల అంటే అది అబద్ధం అయిద్దా? లేదు. మనసులో కాలేబ్ అన్నకి అనే వందనాలని చెప్పి మనసులో దేవరా అనుకుంటే అదే అబద్ధం. మనిషిని మనిషిగా గౌరవించట్లా. ఈరోజు గౌరవిస్తున్నారా? గౌరవించట్లా. మీరు చూడండి, మొన్న మేము వెళ్తే కానీ టీవీ కట్టేయమంటే కానీ కట్టేయట్లా. ఒక చోట సేవకుడు వచ్చాడు, దేవుని లేఖనాలు చెప్పేవాడే, లేకపోతే దేవుని యొక్క మాటలు చెప్పేవాడే. వాళ్ళకి ఇది ఇష్టం లేని పని కదా, మనం చేయకూడదు కదా అని సేవకుడు గుర్తించిన టీవీ కట్టేయాలా? కట్టేయట్లా. చూడండి అయ్యగారు అన్నట్టు పెడుతున్నాడు. ఏనండి అయ్యా వార్తలేక అంటున్నాడు మళ్ళీ మమ్మల్ని. అంటే నేను అనేది ఏంటంటే, మంచి వెళ్ళినప్పుడు చెడేమైపోవాలి? కనుమరుగైపోవాలి. ఒక చోట ఒక సేవకుడు బస్ స్టాండ్ దగ్గరికి బస్సు ఎక్కుదామని వెళ్ళాడు. 4 వ్యక్తులు తాగున్నారంట. అరే అయ్యగారు వచ్చారా? ఎవరికి భయం వేసింది? ఎంతమంది వెళ్ళారు? సేవకులు ఎంతమంది వెళ్ళారు? ఒక్కడు వెళ్తే 4కి ఏమొచ్చింది? భయం వచ్చింది. హబక్కుకు ఒక్కడే ఆందోళన చెంది ప్రార్థన చేస్తూ ఉంటే నీకు వినపడట్లేదా? నువ్వు చూడట్లేదా? నీతి న్యాయం లేకుండా ప్రవర్తిస్తున్నారనంటే అవునయ్యా చూసా అనండి. ఏంటి వీళ్ళు పెద్ద భక్తులైనట్టు వీళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. మనం కూడా కొన్నిసార్లు చెడిపోతే మన గురించి ప్రార్థన చేసిన వాళ్ళు లేరా? మన గురించి మొరపెట్టిన వాళ్ళు లేరా? ఎంతోమంది ప్రార్థనలు మన వెనకతలు లేవా? వాళ్ళని బట్టి కదా మనం నిలబడింది. అందుకే కదా దేవుడు కూడా కొన్నిసార్లు అంటారు, నీ నీతిని బట్టి కాదు, నీ యొక్క భక్తిని బట్టి, అంతకంటే కాదు, కేవలం దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మీరు నిలబడ్డారు అంతే. అలాగే ఇశ్రాయేలు ప్రజల కోసం ఈయన ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటాడు, 8వ వచనం చూడండి అన్న, లేకపోతే 7 నుంచి, వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు, వారి ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్టు. ఇచ్చ అంటే వారి కోరిక చొప్పున, వారి ఆలోచన చొప్పున. ఇప్పుడు చూడండి, 2019లో జగన్ గారు వచ్చారు ప్రభుత్వం. జగన్ గారు ప్రభుత్వంలో ఆయన దిగిపోయే ముందు చాలామంది అన్నారు, అయ్యా ఇలాగ క్యాస్ట్ మార్చేస్తున్నారంట, ఇలాగ సర్టిఫికెట్ పెట్టుకోవాలా అని చెప్పేసి వాలంటీర్గా ఉన్నప్పుడు అడిగారు. ఏం పర్లేదమ్మా అదేం కాదని అంటే, మరలా ప్రభుత్వం అదే వచ్చిందంట. అంటే ప్రభుత్వాన్ని అప్పచెప్పేది ఎవరు? దేవుడే. మోడీ గారు అక్కడ కూర్చోవడం మనకు మంచిదే. ఎందుకు? వీళ్ళ మాట వినట్లా, అందుకే నిన్ను ఆడ కూర్చోబెట్టా అన్నాడు ఆయన. ఈ ప్రజలు నా మాట వినట్లా, అందుకే కల్దీలు వస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని, రాజ్యాంగాన్ని మార్చేస్తారు, విధులను మార్చేస్తారు, వాళ్ళకు నచ్చినట్లు, వాళ్ళు మెచ్చినట్లు, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. నిలబడండి, చూడండి, ప్రభు నువ్వేనా మాట్లాడేది? హబక్కుకు ఆందోళన చెంది తర్వాత కిందకెళ్తే, చిరుత పులులు వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగులెత్తెను. అసలు చిరుత పులుల కంటే వేగంగా గుర్రం ఏడాన్ని పరిగెత్తిదా? చూడండి, అలాంటి వారిని ఒక దొంగోడి దగ్గరికి తీసుకొచ్చి ఇంకొక పెద్ద దొంగోడిని, మీరు చూడండి, ఇప్పుడు నేను ఒక చిన్న వస్తువు, ఈ మైక్ నేను దొంగిలించాను అనుకోండి, మీరు ఈదర్ బ్యాంకునే కన్న వేసి వచ్చి మీరు నన్ను కొడతానంటే నా హెట్ ఉండేది. ఈదర్ బ్యాంకు 100 మంది డబ్బు మీరు కొట్టేసిన వాళ్ళు, నేను మైక్ కొట్టేశానని నన్ను కొట్టడానికి మీరు అందరూ వస్తే ఎలా ఉండేది? అలాంటి వాళ్ళని పంపిస్తున్నాడు దేవుడి. చిన్న తప్పే కదా ఇది చేసింది, చిన్న చూసి చూడనట్టు వదిలేచ్చు కదా అని హబక్కు కనంటే, లేదు మీరు తప్పు చేశారన్న విషయం మీకు తెలియాలి. ఎంతకాలం నేను ఎంతమంది ప్రవక్తలు పంపించి, యెషయా దగ్గర నుంచి ఇర్మియా వరకు 120 సంవత్సరాలు 150 సంవత్సరాలు కాల వ్యవధి ఉంటే ఎంతమంది ద్వారా చెప్పించా? అప్పటికి వినకపోతే నెబుకద్నెజర్ దగ్గరికి పంపించానా? మీరు వింటున్నారా? ఆయన ఇశ్రాయేల్ ప్రజలందరితో ఇదే గోల. మనం అలాగే ఉన్నాం, మనం ఇశ్రాయేలీలమే, అవునా కదా? హల్లెలూయా. వాళ్ళు శారీరకంగా ఇశ్రాయేలీలు అయితే మనం ఆధ్యాత్మికంగా కొనబడిన ఇశ్రాయేలీలు. మనము అదే పరిస్థితి.
వాక్యం తెలిసిన నువ్వు, వాక్యపు జాడలో నడుస్తున్న నువ్వు, వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్న నువ్వు, సరిచేయబడుతున్న నువ్వు మరలా త్రోవ తప్పిపోతే దేవుని కోపం వచ్చిద్ది రాదా? ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లోడికి ఒక ప్రశ్న, 50లో నుంచి 2 తీసేస్తే ఎంత? 47 అంటే సరే పామాడు ఇంటర్మీడియట్ కదా తెలియదని అనుకుందాం. సరే డిగ్రీ చదివేవాడిని తీసుకెళ్ళి 50లో నుంచి 2 తీసేస్తే ఎంత అంటే ఆడు కూడా 47 అంటే ఆడి మీద జాలి వచ్చింది. ఆడు సరిగ్గా కాలేజీ పోలేదు, లేకపోతే చిన్నప్పటి నుంచి సరిగ్గా స్టాండర్డ్ లేదు, చదువుకోలేదు, అందుకని ఆడి మీద ఇంటర్మీడియట్ వాడి మీద మనకు కొంచెం జాలి వచ్చింది. డిగ్రీ చదివేవాడు కూడా తప్పు చెప్తే జాలి వచ్చిద్దా, కోపం వచ్చిద్దా? వీళ్ళు డిగ్రీ చేశారు ఇశ్రాయేలీలు, అన్ని విషయాలు తిన్నారు. మీరు చూడండి ఒకసారి మొదటి కొరింథీ పత్రిక, నాకు సడన్గా గుర్తొచ్చింది ఈ వాక్యం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, పౌలు భక్తుడు చెప్తున్నాడు, మీకు చెప్పకుండా నాకు ఇష్టం లేదు, చెప్తున్నాను. ఏంటయ్యా అంటే అదేదనగా మన పితరులందరూ అన్న, ఇక్కడ చూడండి, నోట్ చేసుకోండి, పితరులందరూ అందరూ ఉండిరి, వారందరూ మళ్ళీ అందరూ సముద్రం కింద నడిచిపోయిరి, మోషేను బట్టి సముద్రంలోను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింప. అందరూ తిన్నారు, అందరూ ఒకే సముద్రంలో ఆరిన నేల నడిచారు, అందరూ ఒకే బండ నుంచి వచ్చిన నీరు త్రాగారు, అందరూ ఒకే మేఘం క్రింద ప్రయాణం చేశారు. అయినా వారిలో కొందరు ఏమైపోయారంట, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. మనోళ్ళు కూడా అంతే, అందరూ ఆరాధన కలిసి వస్తారు, అందరూ కూటాలకు వస్తారు, అందరూ దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, విన్న వాక్యాన్ని విన్నట్టు ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఒకే ఆహారం తిన్నారు, ఒకే పానీయం చేశారు, ఒకే నీడను నడిచారు, ఒకే వెలుతురులో ఉన్నారు. కొందరు ఏమైపోయారంట, సంహరించబడారు, అంటే చచ్చిపోయారు. దేవుడు మనల్ని అటు చంపట్లేదు, సంతోషం, హల్లెలూయా. మనల్ని చంపితే ఈ పాటికి ఎప్పుడో లెక్క కొద్దువైపోయేవాళ్ళం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో వాళ్ళు బహుగా విస్తరించారన్న వాళ్ళని నిన్న ఆదివారం వాక్యంలో కూడా చిన్న ఒక మాట చెప్తుంది. అక్కడ 28వ అధ్యాయం 14-15 వచనాల వరకు అన్ని ఆశీర్వాదాలే, ఎలా ఉండాలో చెప్పాడు, ఎలాంటి ఆశీర్వాదాలో కూడా చెప్పాడు. అక్కడి నుంచి మీరు చదువుకుండా పోతే మొత్తం శాపాలే. 16 నుంచి 60-68 వచనాల వరకు అన్ని శాపాలే. మీరు వినలేదురా, మిమ్మల్ని విస్తరింప చేసినప్పుడు నేను ఎలాగ సంతోషించానో ఇప్పుడు మిమ్మల్ని సంహరించడానికి కూడా నేను అలాగే సంతోషిస్తాను అన్నాడు దేవుడు. అంటే ఎందుకయ్యా ఎంత కోపం మా మీద? మీ కోపం రాదా పిల్లల మీద? చిన్న విషయాన్ని ఒకసారి అంటారు, చాక్లెట్ తినొద్దు నాయన అంటే, సరే నానా అని ఆడు మరలా తినొద్దని చెప్పానా అంటారు. ఈసారి పీక బిసికి చంపేస్తా, తినొద్దని చెప్పా, పట్టుకోరా. ఒకసారి చెప్తాం, రెండోసారి హెచ్చరిస్తాం, మూడోసారి ఏం చేస్తాం, కొడతాం, ఒక దెబ్బ కొడితే గుర్తొచ్చింది ప్రభువా అని అప్పుడు అరుస్తారు. మనోళ్ళు కూడా అదే చేశారు. ఇశ్రాయేల్ ప్రజలను తీసుకెళ్ళి అక్కడ ఐగుప్తులో పడేస్తే అప్పుడు అరుస్తున్నారు. మన మోషే గారిని కూడా తీసుకెళ్ళి ఎక్కడ ఉంచారు, రెగుయేలు, ఇత్రో కదా ఆయన పేరు, రెగుయేలు అసలు పేరు, ఇత్రో అతని బిరుదు. రెగుయేలు దగ్గరికి తీసుకొని వెళ్ళేస్తే వాళ్ళ కొడుకు ఒక పేరు పెట్టుకున్నాడు. వాళ్ళ కొడుకుని పిలిచినప్పుడల్లా, నేను పరదేశిని, ఇక్కడోని కాదు, పరదేశిని, ఇక్కడోని కాదు అని గుర్తొచ్చింది మోషే గారికి. ఇక్కడ ఈయన వేదన, అక్కడ వాళ్ళ వేదన తీసుకొచ్చి వాళ్ళ సైన్యం ముందు మోషే గారిని నిలవబెట్టాడు దేవుడు. వేదన పడటానికి దేవుడే నడిపించాడు. దేనికనంటే శ్రమల కొలిమిలోకి దేవుడు కొన్నిసార్లు మనం తీసుకెళ్తే శుద్ధ సువర్ణంగా మార్చబడతాం. యోబు గారికి కూడా 42 అధ్యాయాలు కదా యోబు గ్రంథం, 42 అధ్యాయాల్లో 4 మాటలు చెప్తా, గుర్తుపెట్టుకోండి. మొదట నిరాశ, మొదటి 2 అధ్యాయాలు సమస్తం కోల్పోయాడు యోబు గారు, బిడ్డలతో సహా ఆస్తితో సహా అన్నీ కోల్పోయాడు. మొదటి 2 అధ్యాయాలు. 3వ అధ్యాయం కాడ నుంచి 36వ అధ్యాయం దాకా 34 అధ్యాయాలు, మధ్యలో 34 అధ్యాయాలు నిరాశ. అన్నీ పోయిన తర్వాత ఏమొచ్చింది? ఆనందం వచ్చిందా?
నిరాశ వచ్చింది. ఈ నిరాశలో మరలా 5గురు వచ్చారు. 4గురేమో స్నేహితులు, ఒకళ్ళేమో భార్య. ఇటు నుంచి అటు నుంచి అటు నుంచి ఇటు నుంచి పొడుస్తూ ఉంటే అయినా నిరాశలు అలాగే ఉండిపోయాడు. నిరాశలు అలాగే ఉండిపోతే 37వ అధ్యాయం కాడ నుంచి దేవుడు 64 ప్రశ్నలు అడిగాడు యోబుని. సూర్యుడు తూర్పుని ఎందుకు ఉదయిస్తాడు అని అంటే నాకేం తెలుసు. ఆయన అడిగిన ప్రశ్నలు ఎలాగుంటాయి, ఒక్కదానికి సమాధానం లేదు యోబు గారి దగ్గర. తోడేలు కొండ మీద ఎందుకు ఉండిద్ది, నాకేం తెలుసు ఎందుకు ఉండిద్దో, నువ్వు పెట్టావు నాకేమో తెలుసా. ఇలాంటి ప్రశ్నలే, ఆయనకు ఒక్కదానికి సమాధానం లేకపోగా రియలైజ్ అయిపోయి 42వ అధ్యాయం అంటాడు, ఫుడ్ లేకపోయినా, ఉండటానికి షెడ్ లేకపోయినా, పడుకోవడానికి బెడ్ లేకపోయినా నువ్వు ఉంటే నాకు చాలయ్యా అంటాడు. హల్లెలూయా. తిండి లేకపోయినా, ఉండటానికి జాగరంత జాగా లేకపోయినా, పడుకోవడానికి ఏ విధమైన వస్త్రాలు లేకపోతే, దుస్తులు లేకపోతే, చాప ఏది లేకపోయినా నువ్వు ఉంటే నాకు చాలంటాడు. అందుకే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. ఈ మాట బైబిల్ గ్రంథంలో మళ్ళీ ఎక్కడ రాయబడలా. పౌలు ఒక మాట అంటాడు, నన్ను వలే మీరు, లేకపోతే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి. ఈ మాట కూడా ఎవరు చెప్పలేకపోయారు. కొన్ని మాటలు ఏంటంటే మనం గ్రహిస్తూ ఉంటే దేవుణ్ణి ప్రశ్నలు అడుగుదామని అనుకునే సమయానికి ఆయన జవాబిస్తే మన గుండె బయలుపోద్ది. అయ్యా నాకే ఎందుకు ఇబ్బందులు, నాకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు శ్రమలు. మనం కూడా ఎందుకయ్యా క్రైస్తవుల మీద ఇన్ని దాళ్ళు జరగాలి, దేవుడే జరిగిస్తున్నాడు. ఇలాగ ప్రార్థన చేసి ఉంటాం, ఎలాగో తెలుసా, వాళ్ళని మార్చయ్యా అని ప్రార్థన చేసి ఉంటాం. అసలు మనం మారితే బాగుండయ్యా అని ఎప్పుడైనా చేసామా? ఇంకో విషయం తెలుసా మీకు, 247 దేశాల మీద ఒక చాట్ లిస్ట్ తీసుకున్నారు. ఏంటంటే క్రైస్తవుల మీద దాడులు జరగడానికి గల కారణాలు ఏంటని, ఎవరంతగా హింసిస్తున్నారని తీసుకుంటే ఈ విధంగా ప్రార్థన చేయటం ఒక సమూహం లేచిందంట. ఎలాంటి సమూహం అంటే ఈ దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి, ఈ దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి, ఫలానా దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి అని ఆ దేశాల లిస్ట్ తీసుకొని వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించి కొన్ని దినాల తర్వాత ప్రార్థన అంశాన్ని మార్చేసుకున్నారంట. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు చేసిన సర్వేలో తేలిన మాట ఏంటంటే మారాల్సింది ఎవరో కాదు, దేవుని బిడ్డలే. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలీలు ఎలాగైతే చెదిరిపోతూ సంహరించబడ్డారో, ఈ అధ్యాయం మీరు చదువుకోండి. ఎక్కడంటే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. అక్కడ ఏమని ఉండిద్దంటే కొంతమంది అరణ్యంలో సంహరించబడ్డారు, మరికొంతమంది వ్యభిచారం చేత సర్పము కాటుకు సంహరించబడ్డారు, మరి కొంతమంది నశించిపోయారు, మరికొంతమంది మరి తిరుగు లేకుండా దుష్టాంతముకు వాటి చేత వాళ్ళు తిరుగు లేకుండా చచ్చిపోయారు. అసలు దేవుడు చంపేయడం ఏంటి? ప్రేమ కలిగిన దేవుడు కదా, ఎందుకు చంపేస్తున్నాడు అంటే మాట వినకపోవడం వల్లే. ఏమిటా మాట గ్రహించారు ఎప్పుడన్నా? 2 మాటలు చూపించేసి నేను ముగించేస్తాను, నాకున్నది ఇంక 10 నిమిషాలు. 2వ అధ్యాయం హబక్కూకు 2వ అధ్యాయం. ఆందోళన ఇలాగ ప్రార్థన చేస్తే దేవుడిచ్చిన మాట చూడండి అన్న. 2వ అధ్యాయం 1వ వచనం. చూచుటకు గమనించారా? మొదటేమో ఆందోళనలో ఉండి లోయలో ఉన్నాడు. 2వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు గోపురం మీద నిలబెట్టాడు. ఏ ఆశలు, ఏ కోరికలు, ఏ ఇబ్బందులు ఇవేవి నాకు జరగట్లేదని కొంతమంది నిరాశలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని గోపురం మీద నిలబెట్టాడు. మొదట అక్కడ కూర్చున్నాం, 2వదిగా స్టేజ్ ఎక్కిచ్చాడు హబక్కూకుని. ఇక్కడి నుంచి ఆయన చెప్తూ ఉంటే వింటున్నాడు. ఎలాగ వింటున్నాడు తెలుసా? పెద్ద పెద్ద అక్షరాలతో రాయి. ఏమని? ఆయన యొక్క లేఖనాలను అందరికీ కనిపించేలాగా గోపురం యొక్క గోడల మీద రాసిపెట్టు. ఎందుకు నాయనా, ఎందుకు అనంటే చెబితే వినట్లేదురా వీళ్ళు. చెబితే కొంతమంది చూడండి వాక్యం ద్వారా చెప్తే వినరు, మరీ పనికిమాల వాళ్ళకైతేనే దర్శనాలు రావాలా. నేను అనేది దర్శనం వచ్చిన వాళ్ళు పనికిమాల వాళ్ళని కాదు. చెప్పినా వినకపోయినా, చెప్పినా పట్టించుకోకపోయినా కొంతమంది చెప్తే విన్నప్పుడు మనం ఏం చేస్తాం? బెత్తంతో కొడతాం. ఆడికి సొరకండితే ఊరు మా అమ్మ కొడుతుందిరా, ఈ పని చేయకూడదంటరా అని గుర్తొచ్చింది. అలాగే కొంతమందికి ఎంత చెప్పినా వినకపోతే దేవుడు దర్శన రీతికి వచ్చి, నా ప్రియ బిడ్డ ఇప్పటికైనా నా మాటినమ్మా, రేపొద్దున పోతామంటే అమ్మో ఎక్కడ లేని భయం వచ్చింది. హిజ్కియాకు అలాగ రాలేదు భయం.
యెషయా ప్రవక్త వచ్చి నువ్వు రేపు చచ్చిపోతావయ్యా అని అంటే వెంటనే మోకాళ్ళేసి ప్రార్థన చేసి, అయ్యా నేను చేసిన సత్కార్యాలన్నీ నువ్వు మర్చిపోయావా ఏంటయ్యా, గుర్తుపెట్టుకయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసిన వెంటనే 15 సంవత్సరాల ఆయుష్. నేను అంటాను, మాట వినగానే, మాట వినిన వెంటనే, మొరపెట్టిన వెంటనే 15 సంవత్సరాల ఆయుష్ వచ్చిందని అంటే మాట వినకపోవడం వల్ల ఎంత బాగొట్టుకుంటున్నాం. అందుకే ఒక భక్తుడు ఎలాగంటాడు, నీ మందిరంలో నివసించుట ఒక్క దినము గడుపుట కంటే ఈ దినాల కంటే శ్రేష్టం. రాజే ఆ మాట అంటాడు. ఇంకో విషయం ఏంటో తెలుసా, రాజ సంబంధంలో ఉన్న, లేకపోతే కూర్చోండి ఆయన, రాజప్రస్థాలో ఉన్న ప్రజలు, అయ్యా దేవుని సన్నిధానానికి వెళ్తున్నాం అని అంటే రాజు అంటాడు, పదండి నేను మీతో పాటు కలిసి వస్తాను అంటాడు. గమనించారు ఈ మాట? ఎప్పుడన్నా మనం అంటామా, ఆగు ఉల్లిపాయలు కోతనా, అంత కూర పొయ్యి మీద వేసి వచ్చేస్తా అనేవాళ్ళు లేరా? ఉల్లిపాయలతో కూరగాయలతో. మరి రాజు అంతటి వాడే, రాజ్యాన్ని పరిపాలించేవాడే, అన్ని బాధ్యతలు కలిగిన వాడే దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి అంత ఆతృత పడుతున్నారు. మనోళ్ళు రావడానికి మాత్రం వర్షం వస్తే కారణం, ఒళ్ళు వస్తే కారణం, జబ్బు వస్తే కారణం, తలనొప్పి వస్తే కారణం, ఎన్ని కారణాలు. లోపల ఉన్న నీకు ఏముండాలని అంటే దేవుని యొక్క లేఖనాల మీద దృష్టి ఉండాలి. గోపురం మీద రాయి అన్నాడు. చూసి ఆ ప్రజల్ని, మీరు ఎప్పుడైనా గమనించారా, బస్సులో వెళ్ళేటప్పుడు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ వస్తే ఇలా స్క్రోల్ అవుతూ ఉంటే, ఆపు ఇది చదువుతానని అంటారు, మీరు చదివేస్తారు. అలాగ రాయమన్నాడు, అంతటి పెద్ద అక్షరాలతో రాయమన్నాడు. వాక్యాన్ని హృదయం మీద రాసుకోవాలంట. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకి గోపురం అని ఇచ్చారు, ఇక్కడ వాక్యం మనం ఎక్కడ రాసుకోవాలి? ఫ్యూచర్లో రాబోతున్న రోజుల్లో ఇది ఉండదు, ఇళ్లలోకి వచ్చి మరి లాక్కెళ్ళిపోతారు. ఈ మాట వాస్తవం. బైబిల్ గ్రంథం ఉండదు, చదువుదామన్నా దొరకదు. అందుకే ఎప్పుడో మీ చిన్నప్పుడు పాట అది, నా చిన్నప్పుడు కూడా కాదు. ఆవిడ పేరు స్వర్ణలతనో సంథింగ్ ఏదో ఉంది, ఆవిడ ఎప్పుడో పాడింది, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటను, నాలుగుండి పాడలేవా యేసు పాట. నా గొంత గాడిద గొంత అయ్యా. దేవుడు అడిగాడా నిన్ను గాడిద గొంతని? పాడరు. ఏ పాట పాడతారు తెలుసా? నేను కూడా ప్రేమలో ఉన్నప్పుడు పాట పాడుకునేవాడిని. హృదయం అనే కోవెలలో కొలిచానే నిన్ను దేవతగా. ఇలాంటి పాటలు పాడిన వాళ్ళు లేరా? తబ్బిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఇలాంటి పాటలకి. దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన లేఖనాలను హృదయం మీద మీరు రాసుకోండి, హృదయం మీద మీరు చెప్పుకోండి. ఏంటి దేవుని యొక్క వాక్యం? ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగువారిని. చాలు, అసలు ఆ ఒక్క మాటలోనే పెద్ద ప్రసంగం ఉంటుంది. ప్రేమిస్తే చాలండి, దేవుని యొక్క ప్రేమను పంచితే చాలు. మూడో మాట, హబక్కుకు 3వ అధ్యాయం 17. మొదట ఆందోళన నుంచి ఆశ కలిగింది, ఆశలో నుంచి ఆరాధన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు చూడండి. 17వ వచనం, 3వ అధ్యాయం చివరి వచనం. పోయకపోయినా, ఫలించకపోయినా, కాపు లేకపోయినా, చేనులో పైరు పంటకు రాకపోయినా, లేకపోయినా ఆమేన్ హల్లెలూయా. ఆస్తి లేకపోయినా, ఆనందం లేకపోయినా, మనకి కావలసిన ఆహార ధాన్యాలు లేకపోయినా, చివరి ఆఖరికి అక్కడేంటి, గొర్రెల దొడ్డిలో లేకపోయినా ఆస్తి అన్ని సమృద్ధికరంగా ఉన్నప్పుడు యోబు ఎలాగ దేవుణ్ణి ఆరాధించాడో, ఏమీ లేకపోయినా హబక్కుకు ఆందోళన నుంచి దేవుని మీద ఆశ కలిగి, ఆయన లేఖనాలు చదివిన తర్వాత ఆశ వచ్చింది కదా, ఆ ఆశను బట్టి డైరెక్ట్గా ఇప్పుడు ఆరాధన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఏమీ లేకపోయినా పర్లా. ఇందాక మీకు మాట చెప్పే కదా, ఉండటానికి, తినటానికి, పండుకోవడానికి ఏమీ లేకపోయినా, ఫుడ్ లేకపోయినా, బెడ్ లేకపోయినా, షెడ్ లేకపోయినా, నేనేం చేస్తానంటే యెహోవా యందు ఆనందించదను. మనకుందా ఈ ఆరాధన? ఆరాధన అంటే మనోళ్ళు ఎట్లా అలవాటు పడిపోయారంటే, పాట పాడితే చప్పట్లు కొడతారు, గట్టిగా మాట్లాడితే ఆమెన్ చెప్తారు, కొద్దిసేపు ట్రాక్ ఎక్కువగా పెట్టుకుంటే దేవునిలో తన్మయం అవుతున్నాం అనుకుంటారు. కానీ నిజమైన ఆరాధన ఏంటో తెలుసా? నీ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ఆరాధించాలి.
ఈరోజు అలా ఆరాధించలేకపోతున్నాం. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, వీళ్ళు పెదవులతో ఆరాధిస్తున్నారే తప్ప తమ హృదయాల్లో నీకు చోటే లేదయ్యా. వాళ్ళు అలా ఆరాధించట్లేదు. నేనంటాను ఒక్కడికి వచ్చింది ఆందోళన. నేను క్రైస్తవ సమాజానికి, క్రైస్తవులకి ఇబ్బంది కలిగితే కాదు, నశించిపోతున్న వారిని బట్టి మనకు ఆందోళన కలగాలి. దేవుణ్ణి ప్రశ్నించాలి, ఎందుకు ఇలా అయిపోతున్నారు? లేపుతాడు దేవుడు, నిన్ను పంపిస్తాడు. అందుకే ఒక మాట ఉంది కదా, చాలామంది వినటానికి ఇష్టపడుతున్నారు, చాలామంది విన్నదాన్ని అవలంబించడానికి ఇష్టపడట్లేదంట. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నారంట, కానీ అవలంబించడానికి ఇష్టపడట్లా. యాకోబు కూడా అంటాడు, మీరు చెప్పమాకండ్రా బాబు, మీరు బోధించమాకండ్రా బాబు, మీరు బోధకులు అవ్వమాకండ్రా బాబు. ఇప్పుడు నాకు ఒకే ప్రశ్నాపత్రం ఇస్తాడు దేవుడు, వినే మీకు ఒక ప్రశ్నాపత్రం ఇస్తాడు. మీ స్టేజ్ నుంచి నేను ఎక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా మీకు కూడా సేమ్ ఒకే ప్రశ్నాపత్రం ఇస్తే ఏమైనా ఉంటుందా? నా స్థాయిలో నాకు 2 కోటింగ్లు, సరిగా లేకపోతే 2 కోటింగ్లు. మీ స్థాయిలో మీకు దేవుడు ఇస్తాడు. నేనంటాను, హబక్కుకు వలె ఆందోళన మీకుంటే, హబక్కుకు వలె జీవితంలో ప్రశ్నలు ఏమైనా ఉంటే, ఎందుకు మాకు ఈ శ్రమలు అని మీకు అనిపిస్తే దేవుని దగ్గర మొరపెట్టండి. రెండోదిగా, దేవుని యొక్క లేఖనాలను హృదయం మీద రాసుకోండి. గోపురం అని చెప్పారు కదా, ఆ గోడల మీద అని చెప్పారు కదా, అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు వర్తించినట్లు ఇక్కడ లేఖనాలను మీ హృదయం మీద రాసుకోండి. మూడవదిగా, ఈ యొక్క లేఖనాల ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు ఆదరించబడి ఈసారి ఏం చేస్తావు అంటే దేవునిలో ఆనందించి ఆరాధన చేస్తావు. ఆమేన్, హల్లెలూయా. హబక్కుకు వలె మనమందరం జీవించుదుము కాక, ఆందోళన కలిగిన వేళలో దేవుని నామాన్ని మనం స్తుతించుదుము కాక. ఈ యొక్క లేఖనాలు ఇంకొక సమయం వచ్చినప్పుడు మరలా ఇశ్రాయేలీయుల ప్రజల గురించి వాళ్ళు ఎలాగ చెడిపోయారో మరలా అదే చూద్దాం మనం.